ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు. పార్టిసిపెంట్ వాయిస్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే ఎఫ్ఐఎస్ ప్రతిసారి ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బేరిష్గా ఉండేవాళ్ళు, ఈసారి ఇండెసిసివ్గా ఉన్నారు. స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా మీడియం బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లోనేమో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు. ఇక ప్రొపరేటివ్ విషయానికి వచ్చేసరికి పెద్దగా యాక్టివ్గా లేరు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ స్టాక్ ఫీచర్స్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది, స్టాక్స్లో ఏమో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 2050 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ ఏమో 83 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఈసారి ఎఫ్ఐఎస్ ఫైనల్గా బయింగ్ అనేది స్టార్ట్ చేసినట్టు డేటా అనేది చెప్తూ ఉంది. డిఐస్ ఏమో ఈసారి పెద్దగా యాక్టివ్గా పార్టిసిపేట్ అయితే చేయలేదు, న్యూట్రల్గా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి ఏడిఆర్స్ నుంచి బ్యాంకుల్లో కొద్దిగా వీక్నెస్ కనిపిస్తూ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫార్మా కానీ ఐటీ కానీ బులిష్గానే ఉన్నాయి. సో మిక్స్డ్ సంకేతాలు అనేది ఉన్నాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే యూఎస్లో కొద్దిగా సైడ్ వేస్ టు బులిష్ కనిపిస్తున్నప్పుడు కూడా దాదాపుగా మిగతా అన్ని మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. సో గ్లోబల్గా మనకి పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మన ఇండియన్ మార్కెట్ కూడా రెసిలియంట్గా ఉంది ఆఫ్టర్ జిఎస్టీ రేట్ కట్. ఎనీహౌ అందరూ కూడా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ట్రాక్ చేస్తున్నారు. ఇది మన మార్కెట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే మన మార్కెట్స్ కూడా ఫెడ్ని ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ తదుపరి రేట్ కట్ ఉంటుందా లేదా అని చెప్పేసి. ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇంపార్టెంట్ లెవెల్ 24,700 మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎవ్రీ డిప్ కూడా ఒక బాయింగ్ ఆపర్చునిటీ లాగైతే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తూ ఉన్నట్టయితే కంటెంట్ అనేది చూడండి, నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.